జ్ఞానశక్తి, ఉదాత్తయుక్తి, విద్య పట్ల అనురక్తి కలిగిస్తూ శిష్యుల సందేహాల్ని నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతికి పురోగతికి కారకమయ్యే ఆచార్యుడు గురువు. సనాతన భారతీయ సంప్రదాయంలో గురుస్థానానికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. తల్లిదండ్రులు, గురువు ఉత్తమ శిక్షకులైనప్పుడే మనిషి విజ్ఞానవంతుడవుతాడని ఆర్షధర్మం ప్రబోధించింది. నిరంతరం జ్ఞానకాంతులతో వెలిగే దీపంలా గురువు అజ్ఞానాంధకారాన్ని పారద్రోలతాడు. తమ ఉపదేశాలు, ప్రవచనాలు, సందేశాలు, సూక్తులు, ప్రబోధాలు, సంభాషణలు, పాఠాలతో గురువులు తమ శిష్యుల్ని వెలుగువాకిళ్ల వైపు ముందుకు నడిపిస్తారు. గురువు నేర్పే విద్యను త్రికరణ శుద్ధిగా ఆకళింపు చేసుకుని ఆచరణాత్మకంగా తమ జీవన సంవిధానానికి వినియోగిస్తే శ్రేయస్సు సాకారమవుతుంది. విద్య అంటే ముక్తి కలిగించేది. విద్య అంటే నవ ఉషస్సు వైపు పయనింపచేసేది. విద్య అంటే వ్యక్తుల్ని మూఢత్వం నుంచి జ్ఞానం వైపు మళ్లించేది. విద్య వికాసహేతువు, విజ్ఞాన సేతువు. మాయ, అవిద్య, జడత్వం వంటి ప్రతికూలతలు మనిషిని ఆవరించి ఉంటాయి. చిత్తభ్రమ, విభ్రాంతులు మనిషిని కలవరపెడతాయి. వీటి నుంచి విడుదల చేసేది విద్య. మనిషిని మనీషిగా తీర్చిదిద్దేది విద్య. అలాంటి విద్యలను విభిన్న రూపాలలో అందించే గురువును సనాతన ధర్మం త్రిమూర్తుల ఏకీకృతమైన ఆకృతిగా అభివర్ణించింది. అనేక గురు రూపాలలో బోధక గురువు రూపం ఒకటి. బోధక గురువే పరమగురువుగా అవతరించడం ఒక అపురూప ఘట్టం. బోధక గురువుగా, అవధానిగా, ఆశుకవిగా, అధ్యాపకుడిగా జీవనయానాన్ని కొనసాగిస్తూ పరమగురువుగా పరివర్తన చెందిన ఆ మహోన్నత వ్యక్తి పరమహంస పరివ్రాజకాచార్య కుట్రాళం పీఠాధీశ్వర మంత్ర యంత్ర ప్రజ్ఞాన ధురీణ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి. ఆయన పూర్వాశ్రమంలో నామధేయం ప్రసాదరాయ కులపతి. ఆయన పండిత వంశంలో సంప్రదాయ వైదిక కుటుంబంలో జన్మించారు. కవులు, కళాకారుల కుటుంబంలో పెరిగి తనని తాను తీర్చిదిద్దుకున్నారు. కుట్రాళం పీఠాధీశ్వరులుగా కొనసాగుతూ ఆర్ష సంస్కృతికి ఇతోధికంగా సేవలందిస్తున్నారు. శ్రీమద్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం కుట్రాళమఠ యోగీశం మౌనస్వామి నమాశ్రయే. దశమహావిద్యలకు, సప్తమాతృలకు, అష్టాదశ శక్తి రూపాలకు, త్రిమాతలకు మూలకారక శక్తి సిద్ధేశ్వరీదేవి. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని కుట్రాళంలో సిద్ధేశ్వరీ పీఠం వర్ధిల్లుతోంది. సతత అభయారణ్యంలో నిరంతరం జాలువారే జలధారల జలపాతాలతో, వన్యజీవుల నేపథ్యంలో పొదిగై కొండల మీద నుంచి వయ్యారంగా దూకే జల సవ్వడులతో ఈ ప్రదేశం ఎంతో ఆహ్లాదభరితంగా శోభిల్లుతోంది. ఈ సౌందర్యాత్మక ప్రదేశంలో మౌనస్వామి ఆశ్రమాన్ని స్థాపించారు. మహాశక్తి ఉపాసకులైన మౌనస్వామి సన్యాసాశ్రమ నామధేయం శ్రీ శివ చిదానంద సరస్వతి స్వామి. 1916 సంవత్సరంలో ఆయన కుట్రాళంలో సిద్ధేశ్వరీ పీఠాన్ని స్థాపించారు. ఉత్తరాన హిమాలయాలు తపస్సుల నిలయం. అలాగే దక్షిణ భారతం సిద్ధులకు, తపస్సంపన్నులకు, ఆధ్యాత్మిక సారథులకు నెలవు. దత్త సంప్రదాయానికి చెందిన మౌనస్వామి అచ్యుతానంద సరస్వతి స్వామి దగ్గర శివ చిదానందులు దీక్ష స్వీకరించారు. హిమాలయాల్లో చిరకాలం తపస్సు చేశారు. తిరిగి దక్షిణాపథానికి వస్తూ అంబసముద్రంలో చాతుర్మాస్య వ్రతదీక్షలో ఉన్న అప్పటి శృంగేరి జగద్గురువుల్ని మౌనస్వామి కలుసుకున్నారు. నిరంతర తపస్సు, సద్గ్రంథ పఠనం, ఉపాసనాశక్తి వల్ల శివచిదానందులు అప్పటికే అమేయ వాక్సిద్ధిని పొందారు. వాక్శక్తిని పదిలంగా నిలుపుకోవడానికి, శృంగేరి శారదాంబ కరుణ ప్రఫుల్లితం కావడానికి మౌనస్వామిని మౌనదీక్షలో ఉండమని శృంగేరి పీఠాధీశ్వరులు సూచించారు. శృంగేరి పీఠాధిపతుల దివ్య సందేశం, మహత్తరమైన సూచనతో శివ చిదానంద స్వామికి కుట్రాళంలో సిద్ధేశ్వరీ పీఠం స్థాపించాలనే సంకల్పం కలిగింది. మౌనస్వామి ఆధ్వర్యంలో కుట్రాళం పీఠం సనాతన ధర్మ ప్రచారానికి విశేషమైన కృషి చేసింది.
ఓం శ్రీ మోహన గురువే నమ. ఓం శ్రీ సిద్ధేశ్వరి మాత్రే నమ. ఓం శ్రీ జగద్గురువే నమ. ఈ పీఠం సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ శివచిదానంద సరస్వతి మహాస్వామి వారు 1916వ సంవత్సరంలో ఈ పీఠాన్ని వ్యవస్థాపించారు. అప్పటి నుండి ఆయన 1943వ సంవత్సరం వరకు ఈ పీఠాన్ని సిద్ధేశ్వరి పీఠం దత్తాత్రేయ ఆశ్రమంగా నామకరణం చేసి ఈ కుర్తాళం గ్రామంలో దీన్ని నెలకొల్పి ఎన్నో మహత్తరమైన శక్తుల్లో ఉపయోగించి ఈ పీఠ వైవిష్యతను చాలా పెంపొందించారు. ప్రతినిత్యము ఇక్కడ కపిలగో పూజ మామూలుగా జరుగుతూ ఉంటుంది. అది మౌనస్వామిలా ఉన్నప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది. కానీ మౌనస్వామి అని ఎందుకు పేరు వచ్చిందంటే మెయిన్గా ఆయన ఎక్కువ కాలం ఇక్కడ మౌనంగా ఉండబట్టి ఇక్కడ ఉన్న తమిళ ప్రజలకి శివచిదానంద సరస్వతి స్వామి సిద్ధేశ్వరి పీఠం అని చెప్పడానికి కొంచెం కష్టంగా ఉండేది. కాబట్టి ఆయన మౌనస్వాములారు అని పిలిచేవారు. మౌనస్వామి తరువాత శ్రీ విమలానంద భారతీ స్వామి, త్రివిక్రమ రామానంద భారతీ స్వామి, శ్రీ శివచిదానంద భారతీ స్వామి పీఠాధిపతులయ్యారు. వారి తరువాత శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి 2002 సంవత్సరం డిసెంబర్ 19 దత్త జయంతి నాడు పీఠాధిపత్యం స్వీకరించి ఆర్ష ధర్మోద్ధరణకు విశేషంగా కృషి చేస్తున్నారు. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి పూర్వాశ్రమ నామం పోతరాజు వెంకట లక్ష్మీ వరప్రసాదరావు. ప్రసాదరాయ కులపతిగా ఆయన అధ్యాపక రంగంలో, సాహిత్య రంగంలో పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఞావంతులు. 1937 సంవత్సరం జనవరి 23వ తేదీన గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని ఏల్చూరు గ్రామంలో పురుషోత్తమరావు, స్వరాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. కొప్పరపు సోదర కవులకు గురువైన పోతరాజు శ్రీరామకవి వీరికి పితామహులు. తాతగారి నుంచే కవిత్వాన్ని వారసత్వంగా అందుకున్నారు. అవధానిగా, నటుడిగా, అధ్యాపకుడిగా రాణించారు. భువన విజయం పేరిట తెలుగునాట ఎన్నో ప్రాంతాలలో కవితా గోష్ఠులు, సాహిత్య సమారోహాల్ని నిర్వహించారు. భువన విజయం రూపక ప్రక్రియ స్ఫూర్తితో కైలాసనాథ సభ అనే వినూత్న ప్రక్రియను రూపొందించి దేశ విదేశాలలో వివిధ వేదికలపై ప్రదర్శించారు. గుంటూరులోని హిందూ కళాశాలకు ప్రధానాచార్యులుగా వ్యవహరించారు. పసుమాముల సుబ్బరాయ శాస్త్రి గారి నుంచి మంత్రదీక్ష స్వీకరించారు. అలాగే రాధికా ప్రసాద్ మహారాజ్ దర్శనంతో రాధాదేవి మంత్రోపాసన చేపట్టారు. దశమహావిద్యల సాధనలో అత్యున్నత స్థాయిని అధిరోహించారు. తన ఉపాసనా దీక్ష, మంత్రబలాలతో శాక్తేయ మార్గాన్ని ఆయన అనుసరించారు. రాధామాధవ తత్వాన్ని తెలుగు ప్రాంతంలో విశేషంగా ప్రచారం చేసి బృందావన సంప్రదాయాన్ని తెలుగువారికి పరిచయం చేశారు. తపస్సు, ఆధ్యాత్మిక అనురక్తి, స్వాధ్యాయం, ధర్మనిరతి, ధార్మిక చింతన వంటి అంశాల ద్వారా ఆముష్మిక చింతనలో అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనే మార్గాన్ని కుట్రాళం పీఠం మొదటి నుంచి ప్రగాఢంగా విశ్వసించింది. ఆ సంప్రదాయ రీతుల్నే అనుసరిస్తోంది. ఆ మార్గాన్ని శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. ధర్మ ప్రచారం, సేవా సంవిధానం, ఆధ్యాత్మిక జీవన గమనాల త్రివేణి సంగమంగా పీఠం విలసిల్లుతోంది. కుట్రాళంలోని సిద్ధేశ్వరీ పీఠంలో ఉన్న రాజరాజేశ్వరీదేవి అన్నదాన సమాజంలో ప్రతినిత్యం 2 పూటల అన్న వితరణ కొనసాగుతుంది. పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న గో సంరక్షణ యాగంలో భాగంగా ఇక్కడ గోశాలను నిర్వహిస్తున్నారు. ప్రతినిత్యం గోపూజను సంప్రదాయ రీతిలో చేస్తారు. విశ్రాంత జీవనాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో తమ జీవితాలు తరించాలనుకునే వృద్ధుల కోసం కుట్రాళం పీఠం ప్రత్యేకంగా వృద్ధాశ్రమాన్ని నడుపుతోంది. ధర్మకార్య నిర్వహణ కోసం, పూజా క్రతువులు, హోమాది కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పీఠం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సత్వర ఫలితాల కోసం భక్తుల అభీష్టం మేరకు పీఠ ప్రాంగణంలో వైదిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రతినిత్యము కూడా ప్రాతకాల నైవేద్యము, మధ్యాహ్నం ఉచ్చకాల నైవేద్యము, సాయంకాల నైవేద్యం అన్నీ మామూలుగా ప్రతిరోజు నిత్యం జరుగుతాయి. ఈ ప్రాతకాలంలో కూడా పొద్దుటే మార్నింగ్ తెల్లవారుజామునే 6-6:30 కల్లా శ్రీ రాజరాజస్వామి వారికి, అలాగే కామేశ్వర స్వామికి,
అలాగే రత్న గర్భ గణపతికి మహామేరికి అభిషేకాలు ప్రతిరోజు జరుగుతాయి. అలాగే నాడీ గణపతికి ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, మోహనస్వామిలో కూడా ప్రతినిత్యం అభిషేకాలు జరుగుతాయి. అలాగే ప్రత్యాంగర దేవ అనేది ఇక్కడ చాలా ఫేమస్ తమిళనాడులో. ఈ ప్రత్యాంగర అమ్మవారికి ఏమిటంటే ప్రతి మంగళవారం రాహుకాలంలో అభిషేకాలు పూజలు జరుగుతాయి కనుక దగ్గర చుట్టుపక్కల గ్రామాల నుంచి 100 నుంచి 150 మంది వరకు భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుని వారి కోరిక కట్టుకుని 11 వారాలు కనుక అమ్మవారికి కనుక మొక్కుకొని మనం ఏదైనా పూజ చేయించుకుంటే ఆ కోరికలు తీరుతాయని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకం. అది చాలామంది కట్టుకుంటారు, 11 వారాలు చేయించుకుంటారు పూజలు. అలాగే అమావాస్య, ప్రతి నెల అమావాస్య రోజున మేము ఇక్కడ ప్రత్యాంగ హోమం చేస్తాం విశేషంగా. ఆ హోమానికి కూడా దగ్గర 500-600 మంది చుట్టుపక్కల జనాలందరూ వస్తారు. వచ్చిన జనాలందరికీ కూడా అన్నదానం పడుతుంది. ప్రతిరోజు అన్నదానం చేస్తాం. సిద్ధేశ్వరులు కవీశ్వరులుగా తేజరిల్లుతోన్న సరస్వతీ కటాక్షాన్ని అందుకున్న సాధు పుంగవులు. పూర్వాశ్రమంలో కవి పండితునిగా, సరస్వతీ పుత్రునిగా, సారస్వతమూర్తిగా సిద్ధేశ్వరానంద స్వామివారు ప్రసాదరాయ కులపతి పేరిట కవనరంగాన కథం తొక్కారు. శివ సాహస్రి, అంబికా సాహస్రి వంటి గ్రంథాలు రచించారు. తాంత్రిక ప్రపంచం వంటి రచనలతో తంత్రశాస్త్ర మర్మాల్ని ఆవిష్కరించారు. బ్రజభాగవతం పేరిట బృందావన సంప్రదాయ రీతుల్ని తెలుగువారికి విశదం చేశారు. వారు చేసిన సారస్వత కృషికి సాహిత్యాభిమానులు కవితా సుధాకర అనే బిరుదుతో ఘనంగా సత్కరించారు. భువన విజయం రూపకానికి విశేషంగా ప్రాచుర్యం కల్పించిన స్వామివారిని భువన విజయ ప్రజ్ఞాధురీణ అనే బిరుదుతో గౌరవ పురస్సరంగా అభిమానులు వ్యవహరిస్తారు. కుట్రాళం సన్నిధి, పవిత్ర పెన్నిధి. పంచభూతాత్మక లింగాలలో చిదంబర క్షేత్రంలో ఆకాశలింగం నెలకొని ఉంది. చిదంబరం చుట్టూ 108 దివ్య సభలు ఉన్నాయి. వాటిలో చిత్సభ కుట్రాళం. నటరాజస్వామికి కుట్రాళం చిత్సభగా వర్ధిల్లుతోంది. అగస్త్య మహర్షి కుట్రాళంలో ధరణీపీఠాన్ని స్థాపించారని పురాణాలు చెబుతున్నాయి. కుట్రాళంలో అగస్త్య మహాముని కుట్రాళ నాథేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు. అగస్త్య మహర్షి కుట్రాళంలో దీర్ఘకాలం తపస్సు చేశారు. ఆశ్రమాన్ని స్థాపించుకుని ఎందరో శిష్యులకు మార్గదర్శనం చేశారు. అగస్త్య మహర్షి పేరిట తమిళ సంప్రదాయంలో ఎన్నో రచనలు ఉన్నాయి. వీటిలో యోగ వైద్య శాస్త్రానికి సంబంధించిన విషయాలలో కుట్రాళం మంత్రసిద్ధిగల మహిమాన్విత ప్రదేశమని ఎన్నో దృష్టాంతాలతో నిరూపించారు. కుట్రాళంలోని జలపాతాలలో ఎన్నో అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయని సైద్ధాంతికంగా రుజువయ్యింది. తామ్రపర్ణి నదికి ఉపనది అయిన చిత్రా నదిపై దాదాపు 12 జలపాతాలు కుట్రాళం పరిధిలో పరివ్యాప్తమై ఉన్నాయి. అగస్త్యుడి ముఖ్య శిష్యుడైన భోగనాథుడు, భోగనాథుడి శిష్యుడైన మహావతార్ బాబాజీ వంటి సిద్ధులెందరో కుట్రాళంలో తపస్సు చేసి సిద్ధిత్వాన్ని పొందారు. సిద్ధిక్షేత్రంగా కూడా కుట్రాళం అలరారుతోంది. మంత్రశక్తి, తంత్ర సాధనల మేలు కలయికగా ఈ పీఠం వర్ధిల్లుతోంది. హిమాలయాలలో తాను సాధించిన దివ్య తపోశక్తిని కుట్రాళంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి విగ్రహాకృతిలోకి మౌనస్వామి అనువర్తింపచేశారు. రాజరాజేశ్వరీదేవి కుట్రాళ శక్తి పీఠానికి ప్రధాన దైవం. ఈ శక్తి రూపాన్నే సిద్ధేశ్వరీదేవిగా వ్యవహరిస్తారు. ఈ శక్తిమాతకు అభిముఖంగా 3 మీటర్ల చుట్టుకొలతతో 1 మీటర్ ఎత్తుతో ఎంతో అరుదైన మరకత మహామేరువు నెలకొని ఉంటుంది.
సాక్షాత్తు మహాలక్ష్మికి ప్రతిరూపంగా భావించే శ్రీచక్రం దివ్య సమ్మోహనంగా ఆకట్టుకుంటుంది. సకల కామ్యాల్ని, కామితార్థాల్ని సాకారం చేసే కామేశ్వర స్వామి సన్నిధి ఈ లోగిలిలో మరో ప్రత్యేక ఆకర్షణ. పీఠ ప్రాంగణంలోని అశ్వత్థ వృక్షఛాయలో నాడీ గణపతిని మౌనస్వామి ప్రతిష్ఠించారు. ఈ గణపతి మూర్తికి హృదయ స్పందనలు, నాడి కొట్టుకోవడాన్ని స్పష్టంగా గమనించవచ్చని భక్తులు చెబుతారు. ఈ గణపతే క్షేత్రపాలకుడిగా పూజలందుకుంటున్నాడు. ప్రధాన ఆలయ దిగువ భాగంలో పాతాళ ప్రత్యంగిరాదేవి మందిరం ఉంటుంది. కాశీలోని కపాల తీర్థంలో ఉన్నట్టు ఇక్కడ కాళీ, కాళభైరవ ఆలయాలు ఒకే చోట గోచరమవుతున్నాయి. దండాయుధపాణిగా బాలసుబ్రహ్మణ్య స్వామి ఈ నెలవులోనే పూజలందుకుంటున్నాడు. ఈ సిద్ధేశ్వరీ పీఠాన్ని వ్యవస్థీకరించిన మౌనస్వామి వారి మహాసమాధి ఈ ప్రాంగణంలోనే నెలకొని ఉంటుంది. గురువు అనే రూపానికి సాకార తేజంగా ఆధ్యాత్మిక, ఆముష్మిక చింతనల మేలు కలయికగా సిద్ధేశ్వరానంద భారతి స్వామి వర్ధిల్లుతున్నారు. సిద్ధేశ్వరానంద భారతి స్వాములారు ఆయన కవి, అష్టావధానం, శతావధానం, అలాగే నన్నయ్య భట్టారకపీఠంలో చాలా ప్రముఖ సాహిత్య గ్రంథాలు రాసి అనేక రచనలు రచించి ఆయన ప్రముఖ కవిగాను వాటిగాను సుప్రసిద్ధిగాంచారు. ఆయన యొక్క ఆశీస్సులతో ఈ పీఠం నిత్య స్వాభావికంగా విరజిల్లుతూ ఎందరో భక్తులు ఆయన మంత్ర సాధనకు ముగ్ధులై ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన దగ్గర మంత్రం తీసుకుని దాన్ని పఠించి వారి యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. అలాగే ఆయన వచ్చిన తర్వాత కూడా ఈ పీఠానికి చాలా శాఖలుగా వ్యాపించాయి. హైదరాబాద్లో ఒకటి, విజయవాడలో, వైజాగ్లో, నెల్లూరులో, ఇలా ప్రతి చోట కూడా ప్రముఖమైన పట్టణాల్లో ఒక్కొక్క బ్రాంచ్ ఉంది. అలాగే తిరుపతిలో మన మౌనస్వామి మఠం పేరు మీద ఒక ఆశ్రమం స్థాపించారు. అంచేత ప్రముఖ పట్టణాల్లో ఉన్న చోట్ల, అలాగే రీసెంట్గా కాశీలో కూడా పీఠాన్ని స్థాపించారు. ఇలా ఆయన ఉన్న చోట్లల్లా ఎక్కడ ప్రతి పట్టణాలు, ముఖ్యమైన పట్టణాల్లో పీఠాలను స్థాపిస్తున్నారు ఆయన. అగస్త్య మహాముని తపోస్థలిగా ఖ్యాతిగాంచిన కుట్రాళం సన్నిధానం సనాతన ధర్మానికి మేలిమి నెలవుగా దివ్యప్రభ భాసితంగా తేజరిల్లుతోంది. ఈ ఆధ్యాత్మిక యజ్ఞం తరంతరం, నిరంతరం, అనవరతం కొనసాగుతూనే ఉంటుంది. నవ్య చైతన్య తరంగిణిలా ముందుకు ప్రవహిస్తూనే ఉంటుంది. పరమయోగులెందరో నడయాడిన ప్రాంతం కుట్రాళం. త్రికూటాచలం, చిత్రానది, త్రికూటాచలపతి ఈ మూడు ఒకే ప్రదేశంలో నెలకొని ఉండడం విశేషం. అందుకే ఇది త్రికూటాచల క్షేత్రమయ్యింది. త్రికూటాచలం అన్న మాటే వ్యవహారంలో తిరుకుట్రాళమై ఇప్పుడు కుట్రాళమయ్యింది. సంస్కృత గ్రంథాలలో దీనినే కుద్దాలం అన్నారు. కుట్రాళం అగస్త్య క్షేత్రంగా ఖ్యాతిగాంచింది. ఇక్కడ అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో సహా నివాసం ఉన్నాడంటారు. దక్షిణాదికి వచ్చినప్పుడు విశ్వామిత్రుడు కూడా ఇక్కడ తపస్సు చేశాడంటారు. త్రికూటాచలపతిగా ఖ్యాతిగాంచిన కుట్రాళనాథుణ్ణి విశ్వామిత్రుడు ఆరాధించాడంటారు. దక్షిణ పాండ్య దేశాలలో 14వ ప్రధాన శైవక్షేత్రాలలో కుట్రాళం ప్రసిద్ధమైనది. ఈ క్షేత్రంలో రావి చెట్టు కింద గణపతి అభీష్ట వరదాయకుడు. ఆదిశంకరాచార్యుల వారి శృంగేరి మఠ సంప్రదాయాన్ని అనుసరించి మౌనస్వామి స్థాపించిన పీఠం ఇది. ఆయన దీనికి విమలానంద భారతి స్వామిని మొదటి పీఠాధిపతిగా నియమించారు. మొదటి పీఠాధిపతి తరువాత కాలక్రమంలో ఇప్పటికి మరో 3 పీఠాధిపతులయ్యారు. ఆ పరంపరలో సిద్ధేశ్వరానంద భారతి ఈ పీఠం బాధ్యతల్ని చేపట్టారు. ఇటీవలే ఈ పీఠానికి ఉత్తరాధికారిగా శ్రీ 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 దత్తేశ్వరానంద భారతిని నియమించారు. సాక్షాత్తు బృందావనేశ్వరి అయిన రాధాదేవి దివ్య కరుణను పొందిన ధన్యజీవి సిద్ధేశ్వరానంద భారతి. ఆర్షధర్మ దివ్య దీప్తికి కుట్రాళం పీఠం అంకితమవుతోంది.
ప్రకృతి సౌందర్య లోగిలిలో వర్ధిల్లుతోన్న ఈ పీఠం శాఖోపశాఖలుగా విస్తరిల్లింది. దేవి దివ్య అనుగ్రహకారక శక్తితో శాంతిరస్తు, శుభమస్తు, శ్రీరస్తుగా విలసిల్లుతూ భారతీయ సనాతన సంప్రదాయంలో ఆదిశంకరుల పరంపరను కొనసాగిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.